Today is June 2026. This is Kamlakar Belli Venkata. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ పోలీస్ ఇంటర్సెప్ట్ చేస్తున్నారని వసుధ ఫార్మా కంపెనీలో గోపి రంగులు అన్న అతన్ని October 2017లో తీసుకున్నారు. తర్వాత నేను AR&Dకి అప్లై చేస్తున్నాను. అప్పుడు నా 11 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది, 19 ఇయర్స్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయి, 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీద 1 month ట్రైనింగ్ అని పెట్టుకుని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్లో డిప్లాయ్ చేసుకోవడానికి ఒప్పుకున్నాడు వాడు. కంపెనీ వాళ్ళు మా చిన్నాన్నగారు రెఫరెన్స్ ఇచ్చున్నారు, ఉదయ్ భాస్కర్. వేరే వాళ్ళు ఎవరో పనిచేసే బదులు తెలిసిన వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు పర్మనెంట్గా ఉంటాడని. రెండోది, తెలిసిన వాళ్ళకే డబ్బులు ఇస్తే తప్పే ఉందని ప్రసాదరాజు, ఉదయ్ భాస్కర్ అందులోకి నాకు రెఫరెన్స్ ఇచ్చి ప్రసాదరాజు గారు ఇచ్చున్నాడు, పెద్ద అతను. ఎప్పుడైతే మా చిన్న రిజైన్ ఎమ్మన్నారో యూనిట్ పిలిచి 1 month ట్రైనింగ్ ఎక్స్టెండ్ చేస్తున్న రఘురామ్ గారు, డాక్టర్ రఘురామ్ అండర్టేక్ చేసిన ప్రాజెక్టులోని డిస్ప్యూట్స్ గురించి ఇతనికి ఈమెయిల్ పెడుతుండేవాడిని. ఏదైతే ఇంగ్లీష్లో లిటరేచర్ ఇస్తే చదవలేని వాళ్ళు తీసుకొచ్చి R&Dలో పెట్టుకోవడం వల్ల అడ్వాన్స్మెంట్ ఎలా వస్తుందని, IP డిరైవ్ అయినప్పుడు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవసరం ఉందని, కాపీ పేస్ట్ చేసిన సెన్సెస్ రూట్స్ రన్ చేయడం వల్ల కంపెనీ కమర్షియల్ యూజ్ ఏ ఉంటుందని, ప్రొడక్షన్ కాస్ట్ ఎఫిషియెంట్ రూటా కాదా అని చూడడం, దాన్ని ప్రొడ్యూస్ చేసి మార్కెట్కి వెళ్ళే టైంకి వచ్చి కాస్ట్ ఇంప్లికేషన్స్, కంపెనీ మీద ప్రాసెస్ డెవలప్మెంట్కి వెళ్ళినప్పుడు ఇబ్బందులు, ఇవన్నీ ముందుగానే మనం నోట్ చేసుకుని ఏదైనా IP డిరైవ్ చేసుకునేటట్టుండి, IPని ప్రొటెక్ట్ చేసుకునేటట్టుండి, అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ కోసం పెట్టుకున్న R&Dలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న లిటరేచర్ 1 part సెన్సెస్ కూడా ఉన్న దాన్ని తీసుకొచ్చి 2 ఏళ్ళు 7.5 ప్రాజెక్టులు నడుపుతా అవుట్కమ్ అనేది లేక, అవుట్పుట్ లేక ఇబ్బంది పడుతున్న సమయం వెళ్ళడం జరిగింది. అండ్ శాండ్ అనేది కోరమండల్ కాంట్రాక్ట్స్, వెబ్రిడ్జ్ కాంట్రాక్ట్స్ డీల్ చేసింది. అది సాఫ్ట్వేర్ కంపెనీ కాదు. దాని రెడ్డి గారికి దాని మీద అవగాహన నేను నడుపుకునేవాడిని, అతను నేను నడుపుకునే వాళ్ళని. రిట్వర్షన్ కూడా టెక్నాలజీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాదు, అది ఒక టెక్నాలజీ IP రిలేటెడ్ కంపెనీ. ఇది కూడా కొన్నాళ్ళు నడిపి మోసిస్తున్నాం. మదర్ హెల్త్ బాగపోవడం, ఫాదర్ డిసీజ్ అవ్వడం, రిలేషన్స్ సహకరించకపోవడం, మదర్ అనే అవి దూరాభారంగా చదువుకోవడం, విశాఖపట్నంలో ఉండాలని మల్టీనేషనల్ కంపెనీస్ అబ్రాడ్ జాబ్స్ కూడా డౌన్ చేయించుకుని ఉండేవాడిని. July 2018లో ఉదయ్ భాస్కర్ నన్ను రిజైన్ ఇమ్మని, పర్సనల్ ఏజెన్స్ వాళ్ళు రిజైన్ ఇస్తున్నాను, రిజైన్ ఇమ్మని రిలీజ్ చేసి రిలీజ్ సర్టిఫికేట్ ఇచ్చి బాండ్ టర్మినేట్ చేసి పంపించున్నారు. అందరు పక్క రోజు R&Dకి వెళ్తే BRM మీటింగ్ అని డైరెక్టర్స్ వస్తారని వాళ్ళకి ఇది ఏదైతే ఆల్రెడీ హర్మన్ ఫైనోకెమ్లో ఎస్టాబ్లిష్ చేసి టెంపరేచర్ రియాక్షన్స్ ప్రింట్ గుద్దినట్టున్న ఒక సెన్సెస్ సంబంధించిన గౌట్ వ్యాధికి సంబంధించిన పెరిక్సోస్టాట్ అనే మాలిక్యూల్